రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పుడే గడిచిన 6 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చెదురుమదురుగా అక్కడక్కడ బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు పంటలకి తీవ్ర నష్టం కలిగించాయి. ఇక మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో వచ్చే వర్షాల వల్ల రైతుకు పెద్దగా ప్రయోజనం లేకపోగా నష్టం మాత్రం బీభత్సంగా ఉంటుంది. అనేక పంటలు హార్వెస్టింగ్ చేసుకునే సమయం మార్చి, ఏప్రిల్, మే మాసాలు. ఇక మిర్చి పంట సగం దిగుబడి తగ్గిపోయింది. ఏదో వచ్చిన పంట ఎండబెట్టుకుంటా ఉంటే అకాల వర్షాలు రైతులను ముంచాయి. మొక్కజొన్న, రబీలో మొక్కజొన్న మంచి దిగుబడి వస్తుంది. చాలామంది రైతులు ఖరీఫ్లో భూమి అంతా ఖాళీగా ఉంచి రబీలో మొక్కజొన్న వేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆంధ్రప్రదేశ్లో 6,77,000 ఎకరాల్లో సాగైంది. తెలంగాణలో 32 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 28 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. సరే, ఆ పంటల సంగతి అలా పెడితే రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ 2 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. ఇక తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 4 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన మొక్కలు తెలంగాణలో హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొంత సమయం ఉంది హార్వెస్టింగ్ చేయడానికి మొక్కజొన్న. తెలంగాణలో మాత్రం హార్వెస్ట్ జరుగుతూ ఉంది. హార్వెస్ట్ చేసిన పంట తడవకుండా కాపాడుకోండి. అది ఏ పంట అయినా హార్వెస్ట్ చేసిన తర్వాత తడిస్తే ఇక అది పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ధరల సగం కోత వేస్తారు. మొక్కజొన్న రైతులకి దక్కుతున్న ధరల మీద మనం మరో వీడియోలో కలుసుకున్నాం. వాతావరణానికి సంబంధించి 4 రోజుల పాటు రైతులు అలర్ట్గా ఉండాలి అని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైతు సోదరులు మీ ప్రాంతంలో గనక పంట నష్టం వాటిల్లితే ఏ పంటకు నష్టం వాటిల్లింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.